ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇలా కేసీఆర్ని ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో తను దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని దీక్ష చేసి ఈ రోజుకు 16 ఏళ్ళు పూర్తవుతున్నది. 16 సంవత్సరాలు తన పోరాటాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తాను చేసిన త్యాగాలను ఖచ్చితంగా మనందరం స్మరించుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అనే ఒక వ్యక్తి దీక్ష చేయ ముందు వరకు తెలంగాణ అనేది పెద్దగా ఊసేలేదు. తెలంగాణ రాష్ట్రం రావాలి వస్తుంది అనేది ఒక నమ్మకం లేకుండే. నేను నాకు తెలిసి ఆ రోజు 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నా, అంతే కావచ్చు, 5, 6 చదువుతున్నా. సో ఆ సమయంలో కేసీఆర్ దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షలను రగిలించిండు. ఇక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ దీక్షా దివస్గా జరుపుకోబోతున్నారు. సో ఇది కేసీఆర్ ఆనాడు దీక్ష చేసిన దానికి సంబంధించిన ఫోటో. సో ఊటల మొదలై ఉప్పెనలా ఎగిసిపడి అని చెప్పేసి పెట్టరు. దీక్షా దివస్ నవంబర్ 29. కేసీఆర్ దీక్షా స్ఫూర్తికి 16 ఏళ్ళు పూర్తయినని చెప్పేసి ఆమర నిరాహార దీక్ష కూర్చొని అరెస్టు చేస్తే జైల్లో కూడా కూర్చొని దీక్ష చేయడానికి రెడీ అయినాడు. ఆఖరికి హాస్పిటల్ పడితే కూడా దీక్షను విరమింపలే. తెలంగాణ వచ్చుడో లేదంటే కేసీఆర్ చచ్చుడో ఈ నినాదంతో ఆనాడు ఉద్యమం జరిగింది. సో దాని తర్వాతనే తెలంగాణలో ఈ ఉస్మానియా క్యాంపస్లో కానీ అదే రకంగా తెలంగాణ బిడ్డలు పెట్రోల్ పోసుకొని చనిపోయిన బిడ్డలు కానీ ఇంకా చాలా 1200 మంది బిడ్డలు చనిపోవడానికి అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడడానికి ప్రధాన కారణం మొదటి అడుగు మాత్రం కేసీఆర్ చేసిన దీక్ష నుంచి అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఈ సందర్భంగా మాట్లాడరాదు కానీ కొందరు అజ్ఞానులు తెలివి తక్కువ సన్నాసులు కేసీఆర్ చేసిన దీక్షను అవమానిస్తూ నిన్న మాట్లాడారు. కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి, తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి. సో బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ఒక పార్టీ కావచ్చు, కానీ అది ఉద్యమం నుంచి వచ్చిన ఒక పార్టీ. ఇదేదో ప్రజల కోసం రాకుండా రాజకీయాలే ప్రధాన లక్ష్యంగా వచ్చిన పార్టీ కాదు. కానీ రాజకీయం చేయడం అనేది తెలంగాణ వచ్చిన తర్వాత మొదలెట్టింది. అప్పుడు కేసీఆర్ ప్రకటించను మేము ఫక్తు రాజకీయ పార్టీగా ఈ రోజు నుంచి ఉండబోతున్నాం, రాజకీయాలే చేస్తాం, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మేము రాజకీయ పార్టీగా ముందు నడవబోతున్నాం చెప్పేసి ప్రకటించి మరి రాజకీయాలు చేసింది. రాజకీయంగా కేసీఆర్ ఏం తప్పులు చేసిన దానిపైన నేనే మహేష్ గాడ్స్ అయినట్టు వచ్చిన సందర్భం వచ్చిన 10 సార్లు నేనే 100 సార్లు విమర్శించిన, 100 సార్లు తిట్టినా. కానీ రాజకీయాలు అనేది అందరం చేస్తాం, కానీ తెలంగాణ తల్లితో సమానం. సో తల్లి విషయంలో రాజకీయాలు చేయొద్దు. మన రేవంత్ అన్నే ఒప్పుకున్నాడు ఒకనాడు. సో కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఊహించలేము. కేసీఆర్ అనే పదం లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం జీర్ణించుకోలేము. ఇంకోటి, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఎవరైనా కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఎవరైనా తక్కువ అంచనా చేసి చూస్తే వాళ్ళు అజ్ఞానులు, తెలంగాణ పైన సోయి లేనులు తప్ప మరొకటి కాదు. లేదంటే రాజకీయ ఆరోపణలుగా చూడాలి తప్ప నిజం అనేది రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో కూడా తెలుసు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ లేదని. ఇది రేవంత్ రెడ్డి గారు ఆనాడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పింది. నేను టీడీపీలో ఉన్నా సరే, నేను రాజకీయ ప్రత్యర్థి అయినా సరే నిజం మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ పోరాటం చేసిండు, తెలంగాణ తీసుకోవడంలో ప్రధాన పాత్ర. సో 100 మంది లెక్క పెడితే అలా మొదటి స్థానంలో ఫస్ట్ ర్యాంక్లో ఉండేది ఖచ్చితంగా కేసీఆర్. తర్వాత ఇలా చాలామంది వస్తుండొచ్చు. ఇక తెలంగాణ బిడ్డలు చనిపోయారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తను చేసిన రాజకీయ వైఫల్యాల వల్ల తప్ప కేసీఆర్ ఒక ఉద్యమాన్ని ఏనాడు కూడా భారతదేశం తగ్గించదు కూడా భవిష్యత్తులో కూడా. రాజకీయంగా 100 విమర్శలు చేస్తాం, కానీ తెలంగాణ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళం కాబట్టి కేసీఆర్ పైన విమర్శలు చేస్తున్నాం, ఉద్యమం పైన విమర్శలు చేస్తున్నాం అంటే ఖచ్చితంగా తెలంగాణ పైన కూడా విమర్శలు చేసినట్టుగా భావించాలి. కొందరు అజ్ఞానులు నిన్న మొన్న మొదలుపెట్టారు. అలాంటి సన్నాసులకు ఈ సమాధానం పనికొస్తుంది. సో మరి తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ ఖచ్చితంగా ఈ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు ఏ పార్టీలతో లేకుండా అందరం మూకుమ్మడిగా సహకరించాలి. ఈ దీక్షా దివస్కి నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉన్నది. మరి ఖచ్చితంగా కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ యొక్క గొప్పతనాన్ని ఆ రోజులలో అంత ఎంగేజ్లో రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినందుకు సలాం కొట్టాల్సిందే. బరాబర్ జై కేసీఆర్ అంతే. ఇక పేపర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఇలా నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం రాసుకురు అనేది, తర్వాత మిగతా విషయాలు పోదాం.
ఇక ఢిల్లీ మెడలు వంచిన దీక్ష దానికి సంబంధించిన ఫోటో వేసారు. ఆ దీక్షా దివస్ కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 ఏళ్లు పూర్తయినాయి. ఉద్యమ గతిని మార్చి చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివస్. అలుగునూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత, సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి, ఉద్యమ జ్వాలను రగిలించిన అపురూప ఘట్టం, 11 రోజుల కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధించిండు. నేడు దీక్షా దివస్ కు ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ చేయబోతూ ఖచ్చితంగా చెప్తుంటే గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. నిజంగా ఒక విషయం ఆలోచిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కాకుండా మిగతా రాజకీయ పార్టీలో ఉన్న నాయకులందరూ విమర్శిస్తున్నారు, కానీ ఆనాడు ఉద్యమం జరుగుతున్నాడు ప్రతి ఒక్కరూ కీర్తించినలే, ఒకరికొకరు అన్నదమ్ములకు కలిసిపోయి రాజకీయం చేసినలే ఈ కాంగ్రెస్ దొంగలు తప్ప, కాంగ్రెస్ లో ఉన్న కొందరు దొంగలు తప్ప. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఇవాళ ఎవరైతే నాయకులుగా చలామణి అవుతూ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అయిన సన్నాసున్నారు కాంగ్రెస్ లో, ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఎవరినైనా కానీ కాంగ్రెస్ వల్ల బూట్లు నాకి ఆనాటి ఆంధ్ర పాలకులో బూట్లు నాకి బతికిన దద్దమ్మలుగానే చూడాలి. ఇవాళ ఏదో పెద్ద మొగోళం పీకుడు మొగోళం అని మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకు ఏ మాత్రం కూడా స్థానం లేదు తెలంగాణ ఉద్యమంలో. ఏదైనా స్థానం ఉంది అంటే తెలంగాణ ద్రోగులుగా ఉంటుంది వాళ్ళందరికీ. ఇవాళ చెప్తున్నా ఏదైతే పేర్లు ఉన్నాయో, నేను బరాబర్గా నేను డే వన్ నుంచి మహేష్ గాడ్స్ అనే వ్యక్తి భారతదేశ ఛానల్ పెట్టిన కానించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా గొప్పగా మాట్లాడాల్సి వస్తే తెలంగాణ ఉద్యమంలో ఖచ్చితంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారిని బరాబర్గా నల్లగొండ బిడ్డగా మాట్లాడుతా ఉన్నా, రాజకీయాలను పక్కన పెట్టి చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో కోమరెడ్డి వెంకరెడ్డి మా నల్లగొండ బిడ్డ 100% ఉంటాడు. దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు, దాంట్లో మరొక మాట లేదు. కేసీఆర్ దీక్ష చేయడం ఎంతైతే జరిగిందో నల్లగొండ బిడ్డల్లో ఇలా వెంకరెడ్డి ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేయగలుగుతుందంటే ఆనాడు ఆయన కూడా చేసిన నిరాహార దీక్షనే కారణం. ఇలా కాంగ్రెస్ లో ఎవరైనా అర్హత ఉంది తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడాలని అర్హత ఉందంటే ఖచ్చితంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు. దాంట్లో ఎలాంటి భేషజాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా మహేష్ గాడ్సే ఎంత రాజకీయంగా కాంగ్రెస్ తో కొట్లాడినా తెలంగాణ బిడ్డగా తెలంగాణ రక్తం పంచుకున్నాడుగా ధర్మంగా న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. సో బరాబర్గా కోమరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా కేసీఆర్తో పాటు. ఇక మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఇవాళ దీక్షా దివస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరింత కేసీఆర్ గొప్పదనం, కేసీఆర్ చేసిన త్యాగం రాబోయే తరతరాలకు చేరాలని ఆ శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే కొందరు దుర్మార్గులు ఇలా రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ యొక్క పోరాటాన్ని తక్కువ చేసి చూపించే కాంగ్రెస్ లో ఉన్న కొందరు సన్నాసులు అంటే అడ్రస్ లేని ఎదవలు, దిక్కు దివాలా లేని దివాలాగాన్లు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి పూరంబోకు మాటలు మాట్లాడుతూ ఉన్న విషయాన్ని ఈ సమాజం గమనించాలి. ఖచ్చితంగా అలాంటి సన్నాసుల్ని రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అధపాతాలను నొక్కాలి, అవసరమైతే రాజకీయంగా బొంద పెట్టాలని అవసరం కూడా కనిపిస్తా ఉంది. అలాంటి అజ్ఞానులను వాడు ఎవడైనా సరే, వాడు ఎంతటి వాడైనా సరే, రేవంత్ రెడ్డి లాంటి కట్టర్ టీడీపీ వ్యక్తే కేసీఆర్ ఒక్క మాటలే ఆనాడు. సరే వాళ్ళు రాజకీయంగా 100 విమర్శలు చేస్తుండొచ్చు, కానీ ధర్మంగా న్యాయంగా నిజాయితీగా నికార్సుగా మొగోడు లెక్క మాట చూస్తే రేవంత్ రెడ్డి ఏనాడు కూడా కేసీఆర్ ఉద్యమాన్ని తక్కువ చేయలే. రాజకీయంగా 100 విమర్శలు చేసిండు, 100 మాటలు అన్నాడు, 1,00,000 సార్లు తిట్టిండు, కానీ ఉద్యమం విషయంలో బరాబర్గా ఖచ్చితంగా తండ్రి స్థానంలో నిలబడవచ్చు. దాంట్లో ఎవ్వరూ దాన్ని తక్కువ చేసినా వాడు సన్నాసి లెక్కన చూడాలి. అది మహేష్ కుమార్ గౌడ్ అయినా నేనైనా, రేపు ఒకవేళ నేనైనా రాజకీయంగా 100 మాటలు మాట్లాడినా కేసీఆర్ని ఉద్యమం విషయంలో ఒక్క మాట అన్నా నన్ను కూడా తెలంగాణ ద్రోహిగా చూడాలి. దీంట్లో ఎలాంటి బేసజాలు లేవు. ఇది మరి కేసీఆర్ సంబంధించిన న్యూస్ వేసుకొచ్చారు. సో ఢిల్లీ మెడల్ వచ్చిన రోజు అంటారు. ఇంకొకటి ఈ సందర్భంగా చెప్పాలి, మా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఒక్కరు రాయలేయాల. నిజంగా మహేష్ కుమార్ మాట్లాడింది కాంగ్రెస్ పార్టీకి నచ్చితే, ఒక్క నిమిషం ఆగలే, ఈయన రాసిండో ఇంకో ఈయన కూడా రాయాలి. వెలుగు పత్రిక అసలు మహేష్ కుమార్ గౌడ్ పేరే ఇలా ఎలిమినేట్ చేసింది. అంటే నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తే, ఎంత పెద్ద
మిస్టేక్ చేస్తే ఇలా నీ పేపర్లో నీ వార్తలు నువ్వు గమనించుకోవాలి. అయినా నీకు సోయి రాకపోతే సిగ్గు లేకపోతే మేము ఏం చేయలేం. ఇక్కడ ఎక్కడా కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు రాలే, ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ రాలే, ఆయన నిన్న చేసిన వ్యాఖ్యల గురించి రాలే. ఎందుకు రాలేదంటే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తారు, 7 దోషిట్ల మన్నెత్తిపోస్తారు తెలంగాణ సమాజం. అరే దరిద్రుడా, అరే లుచ్చా, నువ్వు 100 రాజకీయాలు చేసుకో, 100 బూతులు తిట్టు కేసీఆర్ని, కానీ ఉద్యమం విషయంలో మాట్లాడక సన్నాసి అని చెప్పి సోషల్ మీడియా 7 దోషిట్ల మన్నెత్తిపోసి కాకరి చుమ్ముతున్నది నిన్న నుంచి. సో అందువల్ల లజ్జ అనిపించి సిగ్గు అనిపించి ఇలా వాళ్ళ పేపర్ రాయలేదు. ఖచ్చితంగా రేవంత్ అన్నకి ఈ విషయాల్లో ఒప్పుకుంటాను. నెగిటివ్గా రాయకపోతే నువ్వు పాజిటివ్గా రాయాల్సిన అవసరం లేదు. నువ్వు రాయమని కూడా నీ ప్రేమ ఉంటే రాసుకోలేకపోతే లేదు, కానీ నెగిటివ్గా చెప్పే ముందు ఆలోచించాలి కదా. సో ఇది ఈ విషయంలో రేవంత్ అన్న కూడా ఒప్పుకోవచ్చు. ఇలా మహేష్ కుమార్ గౌడ్ని సోషల్ బాయ్కాట్ చేశారు. ఇంకో లుచ్చ ఉన్నాడు తెలంగాణలో, వీడు రాసిన చూద్దాం. ఒక్కొక్కటి కంపేర్ చేసిన తర్వాత పోదాం నెక్స్ట్ న్యూస్లకి. నాకు ఎందుకో మాట్లాడాలనిపిస్తున్నది. వీడు రాయలే, వీడు కూడా మంచి స్థానంలో నిలబడ్డాడు.